హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈ వీడియో వచ్చేసి ఈ మధ్యనే పటాన్ చెరువులో డిసెంబర్ 15న బాలకృష్ణ గారిచే ఈ హైపర్ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. సో అది చూడ్డానికి మేము వచ్చేసాము. అండ్ థర్డ్ డేనే రావడం వల్ల చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. ఏదో తిరుపతిలో దర్శనానికి ఉంటారు చూడండి, క్యూ లైన్లో వాళ్ళు కూడా బ్యారికేడ్స్ పెట్టేశారు ఎంట్రన్స్ దగ్గర. సో ఒక 25 మెంబర్స్ని మాత్రమే లోపలికి వదులుతున్నారు. సో మేమైతే థర్డ్ డే వచ్చాము, అంటే ఫ్రైడే మాల్ ఓపెన్ అయింది. మేము సండే మార్నింగ్ వచ్చాము, 10:30కి వచ్చాము. కానీ లోపలికి వెళ్ళడానికి మాకు మినిమం హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో మేమైతే మా కార్ని బయటే పార్క్ చేసాము, ఎందుకంటే బయట నుంచి చూస్తున్నప్పుడే చాలామంది జనాలు అండ్ కార్స్ వెహికల్స్ చూడడం వల్ల లోపల పార్కింగ్ ఉంటుందో లేదో అని ఒక డౌట్తో మేమైతే కార్ని బయటే పార్క్ చేసాం. బట్ లోపలైతే మనకి చాలా పార్కింగే ఉంది. అండ్ ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి ముందుకు వెళ్తే జనాలు అయితే తిరుపతిలో క్యూ లైన్లో ఉన్నంత మంది ఇక్కడ ఉన్నారండి. మార్నింగే 10:30కి వచ్చినా కూడా ఇంతమంది జనాలు ఉన్నారు. సో వెళ్దామా లోపలికి వద్దా అని చాలా వరకు ఆలోచించి ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మేమైతే లైన్లో నిలబడ్డాము. సో ఈ లైన్ అంతా దాటుకొని లోపలికి వెళ్ళడానికి మినిమం హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఆ రోజు. సో ఫైనల్లీ లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసాక ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ తీసేసుకున్నాము, షాపింగ్ చేసేస్తామని చెప్పేసి. స్టార్టింగే లేడీస్ని అట్రాక్ట్ చేయడానికి మొత్తం లేడీస్కి సంబంధించిన క్లోతింగ్ అనేది ఇక్కడ పెట్టేశారు. అన్ని ప్రోడక్ట్స్ మీద ఆఫర్ ఏం లేదండి, కొన్ని ప్రోడక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు 20 to 30% ఆఫర్ ఉన్నాయి. అండ్ బ్రాండెడ్ పైన కూడా లిమిటెడ్ ఆఫర్ అనేది వాళ్ళు పెట్టారు. అండ్ స్టార్టింగే మనకి అట్రాక్టింగ్గా లేడీస్కి చూడగానే కనపడతాయి కాబట్టి డ్రెస్సెస్, శారీస్, ఆ సెక్షన్ అయితే ఫస్ట్లోనే పెట్టేశారు. సో మేమైతే మా అమ్మాయికి షాపింగ్ చేద్దామని ఫస్ట్ ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళాము. అండ్ అలానే ఇంకా ముందుకు వెళ్తే మనకి శారీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ దొరకందంటూ ఏది లేదండి, అన్నీ ఉన్నాయి. లేడీస్కి సంబంధించిన శారీస్, రెడీమేడ్ బ్లౌజెస్, చున్నీస్, లెగ్గిన్స్, వెస్టర్న్ వేరు, ఇండియన్ వేరు, శారీ పెట్టికోట్స్, ఇన్నర్స్, స్లిప్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇక్కడైతే మనకి మొత్తం కాంచీపురం పట్టు శారీస్. సో ఇక్కడ మనకి పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, డైలీ వేర్ శారీస్, హ్యాండ్లూమ్స్, అన్ని కైండ్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. ఏదైతే మనము షాపింగ్ అంటే సౌత్ ఇండియా చెన్నై షాపింగ్ మాల్లో వెళ్తాం కదా, అక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. చూసారా, ఇదంతా క్లాతింగ్ సెక్షనే. సగానికి సగం. అంటే ఈ హైపర్ మార్కెట్లో నేను గమనించింది ఏంటి అంటే టోటల్ ఒక 60% అనేది క్లోతింగ్ స్టోరే ఉందండి. సో ఇక్కడ చూడండి, పట్టు శారీస్ పైన కూడా మనకి 25%, 30% ఆఫర్ కూడా నడుస్తుంది. అండ్ రాబోయేది మనకి మంచిగా ఫెస్టివల్ సీజన్ కదా, న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి ఉంది. సో అందుకని మాల్ అయితే ఫుల్ ఉందండి, ఫుల్ క్రౌడెడ్తో ఉన్నారు.
అండ్ శారీ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇటు వచ్చేస్తే మొత్తం వెస్టర్న్ వేర్ ఉంది, అలానే కుర్తీస్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఎథనిక్ డ్రెస్సెస్ ఉన్నాయి, అండ్ కిడ్స్ ఫ్యాషన్ స్టోర్ ఉంది. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ కూడా చేశారు. మనకంతా కూడా హెడ్ బోర్డ్స్లో చూపిస్తూ ఉంటారు, ఇక్కడ ఉమెన్ ఫ్యాషన్ స్టోర్, ఇక్కడ కిడ్స్ స్టోర్ అని. సో నేను బాబుకి కొందామని చెప్పి ఇక్కడ టీషర్ట్స్ కూడా తీసుకున్నాను. అండ్ అన్నిటి మీద ఆఫర్ లేదండి. నేనైతే బాబుకి తీసుకున్న టీషర్ట్స్ అయితే ఒక్కొక్కటి 350 రూపీస్ ఉంది, దానిపైన అయితే ఆఫర్ లేదు. కొన్ని ఐటమ్స్ పైతేనే వాళ్ళు 20% 40% ఆఫర్ అనేది పెట్టారు. సో కిడ్స్ స్టోర్లో మనకి న్యూ బార్న్ నుంచి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ టీషర్ట్స్, షార్ట్స్, ప్యాంట్స్, ఇప్పుడు వింటర్ వేర్ కూడా ఉంది, జాకెట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కిడ్స్లో గర్ల్స్ సెక్షన్ అనమాట. ఫ్రాక్స్ అయితే ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయండి. ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి వెస్టర్న్ వేర్ ఉంది, ఎథనిక్ వేర్ ఉన్నాయి, ఫ్రాక్స్, నైట్ సూట్స్, నైట్ పైజామాస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు వచ్చేది క్రిస్మస్, మంచి ఫ్రిల్ ఫ్రాక్స్ ఉన్నాయి, సూపర్గా ఉంది. ఈ ఏరియా అయితే జనాలు కూడా చాలా మంది ఇక్కడే ఉన్నారండి. ఈ క్లోతింగ్ సెక్షన్లోనే సగం మంది ఉన్నారు ఇక్కడే.
సో క్లోతింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసాం నారాయణి సిల్వర్ హౌస్. ఇక్కడంతా కూడా మనకి ఫ్యాషన్ జ్యువెలరీ అవైలబుల్లో ఉంటుంది. గోల్డ్ ప్లేటెడ్, సిల్వర్ కోటెడ్, ఈ జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ పెట్టారు. చాలా బాగున్నాయి డిజైన్స్. బట్ నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. చేద్దామన్నా కూడా బిల్ వేయించుకోవడానికి ఆ క్యూ చూసి భయం వేసి ఏమీ కొనలేదు. ఆ రోజు ఫుల్ రష్ ఉండింది. మనకి ఇక్కడ 20 బిల్ కౌంటర్స్ ఉన్నాయండి. అది మీకు లాస్ట్లో చూపిస్తాను బిల్లింగ్కి ఎంతమంది ఉన్నారని. సో ఇదైతే మొత్తం ఫ్యాషన్ జ్యువెలరీ సెక్షన్ అనమాట. మనకి ఎథనిక్గా ఉన్నాయి, అలాగే ఫ్యాన్సీ వేర్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ జ్యువెలరీ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మెన్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ మెన్స్కి సంబంధించి వెస్ట్రన్ వేర్ ఉంది, ఎథనిక్ వేర్ ఉంది, అలానే మనకి పూజలకి ఫంక్షన్లకి మనం పంచలు కట్టుకుంటాం కదా సెట్. ఈ జోడాస్ అనేది స్పెషల్ ఆఫర్. జోడా ఇస్ నథింగ్ బట్ ప్యాంట్ పీస్, షర్ట్ పీస్ కలిపి ఉంటుందండి ఒకే బాక్స్లో. ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్కి అయితే తీసుకోవచ్చు. అలానే ఇక్కడ వాళ్ళకి సంబంధించి రెడీమేడ్ షర్ట్స్ ఉన్నాయి. అండ్ రామ్రాజ్ కాటన్ మనకి పంచలు ఉంటాయి కదా అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇన్నర్స్ ఉన్నాయి, బ్రీఫ్స్ ఉన్నాయి. టోటల్ మెన్స్ వేర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో మెన్స్ సెక్షన్ తర్వాత మనం వచ్చేసాము లగేజ్ ట్రాలీ బ్యాగ్ సెక్షన్కి. ఇక్కడ చూడండి అన్ని కైండ్ ఆఫ్ ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి. కాలేజ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, వాలెట్స్, క్లచెస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రైస్ అయితే 60% ఆఫర్ నడుస్తుంది ఇప్పుడైతే. కొన్ని మీద 50% కూడా ఉంది. క్వాలిటీ కూడా బాగుందండి. పెట్టొచ్చు మన అమౌంట్ కూడా అంతా. సో నెక్స్ట్ మనం వచ్చేసాము ఫుట్వేర్ సెక్షన్కి. ఇక్కడ చూడండి ఫుట్వేర్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లిప్పర్స్ ఉన్నాయి, చెప్పల్, శాండిల్స్, ఉమెన్ అండ్ జెంట్స్ వేర్, కిడ్స్ అందరికి సంబంధించిన ఫుట్వేర్ ఉన్నాయి. బట్ ప్రైజెస్ అయితే నేను చూడలేదండి. రష్ ఎక్కువ ఉండడం వల్ల మన దగ్గరికి వెళ్ళి ఆ ప్రైజెస్ని తెలుసుకోలేకపోయాను. సో జస్ట్ పైన మాత్రమే ఇలా వీడియో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్ సెక్షన్ అనమాట. మనకి బెడ్షీట్స్, అలానే టవల్స్, వైట్ పంచలు ఉంటాయి కదా పూజకు సంబంధించిన పంచలు, ధోతీస్, కుర్తాస్, ఇదంతా కూడా ఉతాయం ఎథనిక్ వేర్ అనమాట. పెళ్ళిళ్ళకి సంబంధించి, ఫంక్షన్లకు సంబంధించిన మొత్తం ఎథనిక్ టైప్ ఆఫ్ వేర్ అంతా కూడా ఇక్కడ సపరేట్ సెక్షన్ ఉంది.
అండ్ మనకి ఇక్కడ బ్రాండెడ్ సెక్షన్ కూడా పెట్టారండి సపరేట్గా. ఇక్కడ చూడొచ్చు పార్క్ అవెన్యూ, కలర్ ప్లస్, ఇలా కొన్ని బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ మెన్స్ వేర్, యారో, ఇవన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. అండ్ వీటి మీద కూడా కొన్ని డిస్కౌంట్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్లో పెట్టారు. సో ఇక్కడ మనకి రామరాజ్ కాటన్, రామరాజ్ బ్రాండ్కి సంబంధించిన షర్టింగ్స్, వాటి పంచెలు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ అది దాటుకొని మనం ముందుకెళ్తే అండ్ ఇక్కడ అంతా క్రాకరీ యూనిట్ ఉంది. ఎవరైనా గిఫ్ట్ చేయాలన్నా, ఇంట్లోకి కానీ పర్చేస్ చేసుకోవడానికి ప్లేట్స్, కప్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు ఇక్కడ మనకి గ్రాసరీస్ కూడా ఉన్నాయి. ఏదైతే సూపర్ మార్కెట్లో మనకి దొరుకుతాయో కిరాణా సరుకులు అంటారు కదా, కందిపప్పు, శనగపప్పు, అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. సో టోటల్ ఇది కూడా దొరకదు అన్నట్టు అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారండి. ఈ హైపర్ మార్కెట్ చాలా పెద్దది. మన హైదరాబాద్లో ఫస్ట్ టైం పటాన్ చెరువులో స్టార్ట్ చేశారు. దీని అడ్రస్ అనేది నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇదంతా కూడా మనకి గ్రాసరీ సెక్షన్, మనకి ఏదైతే సూపర్ మార్కెట్లో ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దీని తర్వాత ఇక్కడ ఒక కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఇదైతే ఇంకా అండర్ మెయింటెనెన్స్లో ఉంది, ఓపెన్ అయితే చేయలేదు. ఫ్యూచర్లో మనం ఇది కూడా చూస్తామన్నమాట, కిడ్స్ ప్లే ఏరియా. ఎందుకంటే ఇంత పెద్ద హైపర్ మార్కెట్లో మనకు షాపింగ్ చేయడానికే 1 hour టైం పడుతుంది. అంతవరకు పిల్లలు మనల్ని సతాయిస్తే ఈ కిడ్ ప్లే జోన్ ఏరియాలో వాళ్ళని వదిలేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ స్టేషనరీ అమ్ముతున్నారు. స్టేషనరీకి సంబంధించిన బుక్స్, పెన్సిల్స్ ఉన్నాయి. సో మా అమ్మాయికి పెయింటింగ్ ఇష్టం కాబట్టి దానికి ఏదో అక్కడ కిట్ కనపడితే చూస్తుంది. అండ్ ఫైనల్లీ చూడండి, బిల్లింగ్ కౌంటర్స్, మనకి 20 బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి. ఆ 20 బిల్లింగ్ కౌంటర్స్లో కూడా చూడండి క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. సో మేమైతే పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా బిల్లింగ్ కౌంటర్లో 1/2 hour వెయిట్ చేశాను. అప్పటికి కదలకపోతే అక్కడే పెట్టేసి నేనైతే బయటికి వచ్చేసాను. బిల్లింగ్ వేసుకోవడానికి చాలా కష్టమైపోయింది. అండ్ బయట అయితే మనకి ఒక ఫోటో బూత్ లాగా అరేంజ్ చేశారు. ఆ రోజు అది కూడా తీసుకోలేదు, జనాలు ఎక్కువగా ఉండడం వల్ల.
సో బయటికి వచ్చిన తర్వాత బయట మనకి ఫుడ్ జోన్ అనేది ఉంది. ఇది ఇక్కడ బయట పెట్టి మంచి పని చేశారండి. ఇది కూడా లోపలే ఉంటే కనుక ఇంకా రష్ పెరిగిపోయేది. ఎందుకంటే మనం షాపింగ్ తర్వాత నెక్స్ట్ చేసేది ఫుడ్ తినడమే. సో ఆ ఫుడ్ కూడా లోపల అరేంజ్ చేస్తే ఇంకా అంతే సంగతి. సో బయట అయితే చూడండి అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. మనకి బిర్యానీ, పానీపూరి, చాట్, బర్గర్, వాఫుల్స్, జ్యూసెస్, వెజ్ బిర్యానీ, మోమోస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు. మిల్క్ షేక్ కూడా అవైలబుల్లో ఉంది. సో మేమైతే మార్నింగ్ 10:30కి షాప్లోకి వెళ్తే బయటికి రావడానికి 2 o'clock అయింది. అది కూడా ఏమి కొనకుండానే, అంటే బిల్లింగ్కి వేయించుకుందామని వెళ్ళి అక్కడే వదిలేసి బయటికి వచ్చేసాం కదా. సో 2:30 అయిపోయింది అప్పటికే. ఇంకా ఇక్కడే మాకు హైదరాబాద్ బకెట్ బిర్యానీ ఉంది. సో అక్కడ మేము 140 రూపీస్ ఒక చికెన్ బిర్యానీ ఉంటే పార్సల్ చేయించుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలండి. మేమైతే కార్ బయట పార్క్ చేయడం వల్ల రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మా కార్ వెనకాల 10 కార్లు పార్క్ చేశారు. సో కార్ ఎలా బయటికి తీస్తారండి? పార్కింగ్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచించి పార్క్ చేస్తే బాగుంటుంది. సో కార్ అక్కడే పెట్టేసి మేము ఆటోలో ఇంటికి రావడం జరిగింది. అసలు ఇది ఫస్ట్ టైం మాకు ఇలా జరిగింది. పార్క్ చేసేవాళ్ళు కొంచెం చూసి పార్కింగ్ చేయండి. ఇలాంటి మాల్స్లో కానీ బయట కానీ ముందున కార్ వెనకాల మీరందరూ కార్ పెట్టేస్తే ఎలా బయటికి వస్తాం? అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 వ్యాఫుల్స్ తీసుకున్నాము. ఈచ్ వ్యాఫుల్ 75 రూపీస్ పడింది. మినీ వ్యాఫుల్ వచ్చి 75 రూపీస్. సో అదనమాట, అలా గడిచింది ఆ రోజు. మొత్తానికి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.